మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కటి శుభావకాశమును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మనం చదువుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 19వ వచనం. ఉమ్, ఉమ్. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దేవా, ఉదయకాల సమయంలో ప్రభువా, నీ మాటలు వినటానికి అయ్యా, నీ మెల్లని స్వరాన్ని తండ్రి మేము వినటానికి ప్రభువా మరి ఈ విధముగా చేరి వచ్చి ఉండగా కృప చూపండి, సహాయం చేయండి, మాతో నువ్వు మాట్లాడండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవా నువ్వు మా మధ్యలో నింపుతున్నావని నమ్ముచున్నాం. దయచూపండి తండ్రి, కృప చూపండి నాయన. తండ్రి, ఈ దినము మాతో ఏదైతే నువ్వు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నావో అయ్యా, మా హృదయాల్లో నీ వాక్యాన్ని నింపుటకు సహాయం చేయండి దేవా. కూడి వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తావని నమ్ముచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమనుందంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇక్కడ చాలా మరి శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దేవుని యందు ఎవరైతే ఉంటారో, దేవుని యందు ఎవరైతే దీనులుగా ఉంటారో వారి యొక్క సంతోషము అధికమంటండి. చూడండి, దేవుడు చాలా మనం మరి ఆలోచిస్తే, చాలా వరకు మనం ఆలోచిస్తే ఎప్పటికి కూడా గర్విష్ఠులను, అహంకారంతో ఉన్న వారిని, మరి అతిశయముతో ఉన్న వారిని, మరి ఇలాంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే దీనులుగా తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకొని తనకు తాను మరి ఉంటారో వారినే దేవుడు అధికముగా మరి ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అక్కడ మనం చూస్తున్నాము, దీనులకు కలుగు సంతోషము అధికమగును, మరి అధికం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దీనులకు సంతోషం వస్తుంది. దీనులు అధికముగా ఆశీర్వదింపబడతారు. దీనులు అధికముగా దేవుడు వారిని హెచ్చింప చేస్తాడు. అయితే ఎప్పుడు జరుగుతుంది అదేదనంటే,
ఎమ్మటే జరిగేది కాదండి. కొంత టైం పడుతుంది. దీనులు మరి అభివృద్ధి రావాలి అనంటే, దీనులు ఆశీర్వదింపబడాలి అనంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు కూడా ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఆ సమయం వరకు కూడా ఎవరైతే మరి ప్రభువందు నమ్మకంగా ఆయన కోసం ఎదురు చూస్తారో అటు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఇక్కడ మరి అధికముగా ఆశీర్వదింపబడటానికి మరి ఒక ఆయన మనకు ఇక్కడ కనపస్తున్నాడు. మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి యాకోబు యొక్క కుమారుడైనటువంటి యేషేబు గురించి మనం చూస్తే, అతను మరి తన యొక్క అన్నలకు ఆహారము తీసుకురావటానికి బయలుదేరి వచ్చినప్పుడు అన్నలు ఆయన్ను చూసి, వీడు కలలు కనేవాడు, వీడు అని అవి ఇవి మాట్లాడి ఏం చేస్తారంటే ఒక గోతిలో పడేస్తారు. 29వ అధ్యాయం ఆది కాండములో ఈ స్టోరీ అంతా మనకు కనపడుతూ ఉంటుందండి. అయితే ఎప్పుడు కూడా యేసేపు తన యొక్క అన్నల మీద తిరుగుబాటు చేయలేదండి. ఎప్పుడు కూడా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి తిరుగుబాటు చేయలేదు. గోతిలో పడేసినప్పుడు ఆయన కాముగున్నాడు. తర్వాత గోతిలో నుంచి తీసినప్పుడు ఆయన కాముగున్నాడు. తర్వాత మరి ఆ ఏరియాకు పోతున్నటువంటి మరి బాటసారులకు అమ్మినప్పుడు కూడా ఆయన కాముగున్నాడు. ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసినట్టుగా, ఎప్పుడు కూడా వారి మీదకి మరి కోపగించుకున్నట్టుగా ఇలా మనం చూడం. అక్కడ ఆయన మరి చాలా దీనత్వం కలిగినటువంటి వ్యక్తిగానే కనపడుతూ మరి వారికి లోబడిపోయాడు. అంటే వారు చెప్పిన ప్రతి మాట వింటూ వస్తూ ఉన్నాడు. అలా వస్తూ మరి హేరోదు యొక్క సంస్థానములో లేక హేరోదు యొక్క ఇంటిలో, అతను ఫరో ఇంటిలో, పోతిఫర్ ఇంటిలో, ఇలా అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే మరి చాలా వినయముతోనే అక్కడ పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరి యేసేపు గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క వాక్యము చాలా అతని జీవితంలోనికి చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. అది నాకు ఎంతో బాగా నచ్చింది. కారణం ఏంటంటే మనుషులలో పేదలు యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెహోవా యందు దీనులండి, చాలా బాగా మనం జాగ్రత్తగా వినాలి. భూమి మీద బీదలు ఉంటారు. ఎలా తెలుసా? సోమరితనంతో ఉన్న బీదత్వం వేరు, యెహోవా యందు ఉన్నటువంటి బీదత్వం వేరు. మనం సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం, సోమరి దరిద్రుడగును అనే మాట మనం చూస్తాం. సోమరి రొట్టె ముక్క కూడా దొరకదు అన్నట్టుగా మనం చూస్తాం. అంటే పనికి ఏం పోకుండా, ఎక్కడికి పనికి వెళ్లకుండా ఉన్నటువంటి ఆ బీదతనం వేరు, ఆ యొక్క దారిద్రత వేరు, అది వేరు. కానీ ఇక్కడ యెహోవా యందు బేదలు అనే మాట మనం చూస్తాం. యెహోవా యందు బేదలు అని అంటే లాభము వస్తున్నా కూడా, రావటానికి అవకాశం ఉన్నా కూడా, అంటే మన ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే మన యొక్క వ్యాపారంలో కానివ్వండి, ఎక్కువ ధనము రావటానికి అవకాశం ఉన్నా కూడా దేవునికి భయపడి, ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో, దేవునికి భయపడి దాన్ని తిరస్కరించి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా, ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ, సరిపోకున్నా కొద్దిగా సర్దుకుంటూ గడిపేటువంటి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే అట్టివారు యెహోవా యందు దీనులు లేక యెహోవా యందు బీదలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక మంచి ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగంలో చిన్న సంతకం పెడితే ఒక 10,000 20,000 వస్తుంది అనుకోండి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు మరి
దేవునికి లోబడి, అమ్మో ఆ సంతకం పెట్టకపోయినా బాధ లేదు, ఆ డబ్బులైతే నాకు వద్దు అని అనుకుంటారు చూడండి. అది యెహోవా యందు ఆ దీనులు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ అవకాశం ఉంది, ఎవరు చూడరు. అది పెద్ద సమస్య ఏం కాదు, చిన్న సంతకమే. కానీ దేవునికి భయపడి, అదేనండి యోసేపు చేసిన పని ఏంటంటే, పోతిఫర్ యొక్క ఆ ఫరో యొక్క భార్య ఎవరు లేని టైంలో కూడా ఇంటిలోనికి వచ్చి ఎవరు లేని టైంలో ఇంటిలోనికి వచ్చి ఆమె మరి అతని మీద మనసు పడి, నువ్వు నాకు లోబడు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, చాలా అద్భుతమైన మాటను మనం అక్కడ చూస్తాం. ఏంటో తెలుసా? నా అధికారి, అక్కడ మనం చూస్తే 9వ వచనాన్ని మనం చూద్దాం. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, తర్వాత అసలు నేను చాలా ఆశ్చర్యపడాను ఈ మాట చదివిన. చూడండి, ఒక స్త్రీ ఇంటిలోనికి ఎవరు లేనప్పుడు, ఒక స్త్రీ బలవంత పెడుతున్నప్పుడు, ఒక యవనస్తుడు అన్నటువంటి మాటను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం చాలా సింపుల్గా ఈ మాటను తీసుకుంటాం, కానీ ఇది సింపుల్ వాడు కాదు. ఇది రెండోది, లోకములో ఉన్నవాడు పలికే మాట కాదు, ఇది పలకలేడు కూడా. రెండోది, ఇది చాలా మరి ఊరికి అలా చదువుకుంటూ వెళ్ళిపోయే మాట కాదు. ఇక్కడ ఎవరు గుర్తుకొచ్చారు ఇతనికి అని అంటే, ఆమె అంత బలంతం పెడుతున్నప్పుడు ఎవరు గుర్తుకొచ్చారని అంటే, దేవుడు గుర్తుకొచ్చాడండి. అక్కడ అంటున్నాడు, దేవుడు గుర్తుకొచ్చి ఏమంటున్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. చూడండి, దేవునికి విరోధముగా ఈ పాపం నేను కట్టుకుందునా అని అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడాలి. అవునండి, అలా మరి దేవుని అంత భయం భక్తి కలిగి ఉన్నాడు గనక, దేవుని యందు అంత భయం భక్తి కలిగి ఉన్నాడు గనక, రెండోది తన యజమానునికి కూడా మరి అతను రెస్పెక్ట్ ఇస్తున్నాడు, లేకపోతే ఇచ్చిన పనిలో నమ్మకత్వాన్ని చూపుతున్నాడు. తర్వాత తనకిచ్చిన పని ఎంత అయితే ఇచ్చాడో దానినే కొనసాగిస్తూ ఇక ముందుకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇంత నమ్మకము అంటే, మనుషులకు నమ్మకంగా ఉన్నాడు, మనుషులకు నమ్మకంగా పనిచేస్తున్నాడు, దేవునికి కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవునికి కూడా నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యోసేపు అన్నటువంటి వ్యక్తిని ఎక్కడ వేసినా కూడా, ఎక్కడికి పంపించినా కూడా ఇంకా అనుమానించాల్సిన పని లేదు ఎవరు కూడా. ఎలాంటి పరిస్థితులలో అక్కడ మరి ఇంకా నేను అనుకుంటాను, మరి లోతు జీవిస్తున్నటువంటి ప్రదేశంలో ఇలాంటి వ్యక్తిని వేసినా కూడా మచ్చ మరక కూడా కనపడదేమో అని నాకు అనిపిస్తుంది. లోతు జీవిస్తున్నటువంటి సొదొమ గొమొర పట్టణాలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి స్థితిలో ఇలాంటి వ్యక్తిని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా మరి ఎలాంటి మరక మచ్చ లేకుండా జీవిస్తాడని నేను నమ్ముచున్నాను. కారణం ఏంటి అని అంటే, అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే, దేవుని యందు నమ్మకంగా జీవిస్తున్నాడు. రెండోది, దేవుడు చూస్తున్నాడు అని సంపూర్ణంగా నమ్మి ఏం చేస్తున్నాడంటే, దేవునికి విరోధమైన పాపము నేను చేసేదనా, ఒక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడండి. అవునండి, ఆ విధముగా నమ్మకముగా ఎవరమైతే ఉంటామో, మన ఉద్యోగాలలో, మన పనులలో, మన యొక్క విశ్వాసములో
మన యొక్క మాటల్లో, మన యొక్క పనితీరులో, మన యొక్క ప్రదేశములో ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలాగున్నా దేవునికి నమ్మకమైనటువంటి వారిమిగా మనం ఉండగలిగితే దేవుడు అంచెలంచెలుగా యోసేపును ఏ విధంగా అయితే ఆయన ఆశీర్వదించాడో, ఏ విధముగా అయితే ఒక రాజ్యానికే లేక ఒక దేశానికే ప్రధానమంత్రి కావటానికి కారణం ఏంటి అని అంటే ఇలాంటి గుణలక్షణాలు ఉన్నాయి గనకనేనండి. ఇలాంటి మంచి గుణలక్షణాలు ఉన్నాయి గనక దేవుడు మరి అంత గోతిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసి ఒక ప్రధానమంత్రి స్టేజ్కి తీసుకొచ్చాడు అని అంటే కారణం ఏంటంటే ఇవేనండి. అందుకనే నాకు చాలా ఆ పదము చాలా నచ్చింది. ఆ వార్డ్ నాకు చాలా నా హృదయానికి హతుక్కుపోయినట్టుగా అనిపించింది. ఎందుకనంటే అంత నమ్మకంగా దేవుని పనిలో, అంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక యోసేపు దేవుని యొక్క సన్నిధిలో అంతగా భక్తి కలిగి ఉన్నాడు గనక మరి దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీనత్వం కలిగి ఉండాలి. ఈ దీనత్వం లేకపోతే ఇంకా ఏమనుందంటే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును అనే మాట మనం చూస్తాం. అహంకారత్వాన్ని మనం కలిగి ఉంటే మనము చాలా నష్టపోతాం. అహంకారంతో మనం ఉంటే అంటే చాలా మంది డబ్బును చూసి, ధనమును, తర్వాత ఆస్తిని చూసి, తర్వాత అందాన్ని చూసి, బలగాన్ని చూసి అహంకారంతో మాట్లాడుతుంటారు. కానీ మనము అలాంటి పరిస్థితులలో ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి దీనుడిగా వచ్చాడండి. ఆయన ధనవంతునిగా రాలేదు. ఆయన మరి ఎలాంటి అతిశయం యుక్తముగా ఆయన భూమి మీద జీవించలేదు. ఆయన దీనునిగానే వచ్చాడు ఈ లోకానికి. ఎందుకంటే దీనులు ఆయనకు చాలా ఇష్టము, దీనత్వము ఆయనకు చాలా ఇష్టము. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. ఆయన మహాపట్టణము, పరలోకము, సుందరమైనటువంటి పట్టణము, అందమైన పట్టణము. అక్కడ రాజుగా సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఒక దీనునిగా తగ్గించుకొని ఎక్కడ స్థలం దొరకకపోయినను ఆయన పశువుల పాకలో పొట్టి గుడ్డలతో కట్టబడి అక్కడ జన్మించాడండి. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యమే. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. ఆయన లేకుండా ఏది లేదు భూమి మీద. ఆయన జన్మించాలనుకుంటే, ఆయన తలుసుకుంటే ఒక మంచి రాజు కుటుంబములో, మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఆయన పుట్టవచ్చు. కానీ అక్కడ పుట్టింటే ఆయన నీ దాకా, నా దాకా వచ్చేవాడు కాదు. అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కనుకనే దేవుడు మన అందరికీ దేవుడు గనక, అందరికీ రక్షకుడు గనక, అందరినీ రక్షించటానికి వచ్చాడు గనక, మనందరి పాప విమోచనము కలగాలి గనక ఆయన దీనునిగా ఆయన పశువుల పాకలో జన్మించాడు. అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు. సామాన్యులు వెళ్ళొచ్చు, ధనికులు వెళ్ళొచ్చు, సామంతులు వెళ్ళొచ్చు, మరి పేదవారు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంది. కనుక దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఆయన దీనునిగానే ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మనందరి పాప విమోక్తి కొరకు, మనందరి పాపం పరిహరించటానికి
యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఒక దీనునిగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనేనండి దేవుని వాక్యం అద్భుతముగా ఈ దినము మనకు తెలియజేస్తా ఉంది ఏంటంటే, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. అవునండి, దేవుని యందు మనము దీనత్వం కలిగి ఉండాలి. మరి దేవుని యందు దీనత్వం అంటే నేను మీకు ముందుగానే అర్థమయ్యేటట్టు చెప్పాను. లోక సంబంధమైనటువంటి పేదరికము వేరు, భూ సంబంధమైన పేదరికం వేరు, పరలోక సంబంధమైన పేదరికం వేరు. పరలోక సంబంధమైనది అవకాశం ఉండి కూడా, అంటే ఆ సైడు మార్గంలో నుంచి సంపాదించటానికి అవకాశం ఉన్నా కూడా తిరస్కరించి దేవునికి భయపడి దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉంటూ దేవునికి సాక్షిగా ఉన్నప్పుడు ఒకవేళ మనకు ఆ వచ్చే జీతంలో జరగకపోవచ్చు, సరిపోకపోవచ్చు, ఇబ్బందులుగా ఉండొచ్చు. కానీ దేవుడు ఆ కొద్ది దాన్నే స్థారముగా ఆశీర్వదించి మన కుటుంబాలను దీవించటానికి అవకాశం ఉంది. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో మనము దేవుని యందు సంతోషించే వారముగా ఉండాలి అని అంటే యెహోవా యందు దీనులముగా మనం ఉండాలి. దేవుని యందు దీనత్వం కలిగి తగ్గించుకొని ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా మనము ఎదుగుతూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె